మనం మామూలుగా చిక్కుడుకాయలతో రథం మాత్రమే చేస్తాము. మా లిటిల్ ఏంజెల్ చూడండి రథాన్ని కూడా లాగేస్తుంది. తిను మా ఫ్రెండ్ వాళ్ళ పాప. 7 చిక్కుడుకాయలను చిన్ని పుల్లలను ఉపయోగించి రథం షేప్ వచ్చేలాగా తయారు చేస్తారు. 4 రేగుపళ్ళను ఆ రథానికి వీల్స్ కింద తయారు చేస్తారు. పాప చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో దాంతో ఆడుకుంటూ. మాఘశుద్ధ సప్తమి సూర్యభగవానుడి పుట్టిన తిథి. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యభగవానుడు తన దిశను ఉత్తరానికి మార్చుకునే తిథియే రథసప్తమి. రథసప్తమి రోజు పూజ చేయడం కుదరని వాళ్ళు మాఘమాసంలో వచ్చే 4 ఆదివారాల్లో ఏదో ఒక ఆదివారం పూజ చేసుకోవచ్చు. ఈ పూజలో సూర్యభగవానుడికి పెట్టే ప్రసాదము పరవాన్నాన్ని ఆవు పిడకల పైన తయారు చేస్తారు. ఈ విధంగా ఇసుక వేసి దానిపైన ఆవు పిడకలు వేసి పాలను పొంగించి పరవాన్నాన్ని తయారు చేస్తారు. పరవాన్నాన్ని తయారు చేసే దాంట్లో జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ వేయకూడదు. ఎందుకంటే సూర్యుడికి పళ్ళు ఉండవని అంటారు. ఆ జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ వేస్తే సూర్యభగవానుడికి కోపం వస్తుందట. పిడకల పైన చేయడం కుదరని వారు స్టవ్ పైన కూడా తయారు చేయవచ్చు. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఇలా తయారు చేసిన ప్రసాదాన్ని 7 చిక్కుడాకుల పైన 7 రేగుపళ్ళు చెరకుగడ ముక్క పెట్టి నివేదన చేయాలి. ఇది మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చేసుకునే పూజా విధానం. మీరు పూజ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.